కాపాడడానికి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకి సమన్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. మరి ఆ ప్రతిపాదనను కూడా తప్పుపడుతూ అనేక విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే మా వీగన్ మచిలీపట్నం మరియు విజయవాడ, అదేవిధంగా గుంటూరు, ఈ యొక్క ప్రాంతాలను కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్ ని ఏర్పాటు చేస్తే, ఆ గ్రోత్ కారిడార్ ద్వారా ఏదైతే అనేక ఉదాహరణలు చెన్నై కానీ ఇలాంటి రాజధానులు, పోర్ట్ ఆధారిత రాజధానులుగా ఉన్నటువంటి ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందాయి అని ఉదాహరిస్తూ ఈ యొక్క మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే మనకి జాతీయ రహదారి ఒక 110 కిలోమీటర్ల వెసులుబాటు ఉందో, అదే విధంగా మచిలీపట్నం లాంటి ప్రాంతాల ద్వారా ఉన్నటువంటి పోర్టును అవకాశంగా తీసుకుని, ఎయిర్పోర్టులను ఆధారంగా తీసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రజలు దాదాపు 40 లక్షల పైచిలకు ఉన్నటువంటి ప్రజానికం ఈ రకంగా పూర్తిగా అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం. మరి ముఖ్యంగా ఈ యొక్క పేరు ప్రతిపాదన తీసుకొస్తే ఏదైతే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరులో ఉన్నటువంటి అక్షరాలను తీసుకొని ఒక పేరును ప్రతిపాదిస్తే కొంతమంది అల్పులు, అజ్ఞానులు, ఏ యొక్క విషయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు దీన్ని విమర్శిస్తున్నారు. సరే, ఒక 2-3 ఉదాహరణలు చెప్తాను. చెప్పండి. 2 ఉదాహరణలు సార్. ఇప్పుడు టిఎంఐసి అనేది ఢిల్లీ ప్లస్ ముంబై నగరాలను కలుపుతూ ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నది మనకి భారతదేశంలో ఉంది. ఇది అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ గా కూడా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా చెన్నై, బెంగళూరు పేర్లతో సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఇది మొబైల్ టెక్నాలజీ, ఆటోమొబైల్ టెక్నాలజీ హబ్లను కలుపుతూ ఏర్పడినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్, అతిపెద్ద కారిడార్. అదేవిధంగా అమృత్సర్, కోల్కతా, ఈ యొక్క అమృత్సర్, కోల్కతా నగరాలను కలుపుతూ ఏకేఐసి అనేటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ సార్. ఇది దాదాపు ఉత్తర భారతదేశం నుంచి తూర్పు భారతదేశం వరకు భారీ కనెక్టివిటీని పెట్టి 2 ప్రధాన నగరాలను కలుపుతూ ఏర్పడినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ సార్. ఇవన్నీ కూడా అనేక నగరాలను కలిపి ఏర్పడినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రధాన నగరాలు మచిలీపట్నం, విజయవాడ, అదేవిధంగా గుంటూరు నగరాలను కలుపుతూ అక్కడ ఒక గ్రోత్ కారిడార్ ని ఏర్పాటు చేస్తే ఆల్రెడీ జరిగినటువంటి అభివృద్ధికి ఏదైతే అమరావతికి అనుకుంటున్నారో ఆ యొక్క బడ్జెట్ లో 10 నుంచి 20% ఈ ప్రాంతంలో కేటాయిస్తే త్వరితగతిన అభివృద్ధి చెంది ఇప్పటికిప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. తద్వారా అవకాశం ఉంది. మాట్లాడడం జరిగింది. ఓకే, జగన్ గారు చెప్పినటువంటి మావి గన్ అనేది ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసము ఆ 3 ప్రాంతాలను కలిపితే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పారు. మనకు మీరు ఎక్కడికో వెళ్ళారు, అమృత్సర్, కోల్కతా, ఏకేఐసి, తర్వాత వచ్చేసి తమిళనాడు, తర్వాత వచ్చేసి కర్ణాటకకి సంబంధించి ఒకటి ఇలా చెప్పారు. ఎక్కడికో ఎందుకు మనం